హైదరాబాద్ నుండి ముషీరాబాద్ లో డ్రగ్స్ దందా చేస్తున్న డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జాన్ పాల్ అనే డాక్టర్ ముగ్గురు స్నేహితులతో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జాన్ పాల్ను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రమోద్, సందీప్ షరతులపై కేసులు నమోదు చేశారు. జాన్ పాల్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు 3 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సాల్మాన్ రాజ్. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? ఏది ఎక్కడ ప్రాపర్? ఆంధ్ర తెనాలి. ఇక్కడ ఇది ఏరియా ఏమంటారు? ముషీరాబాద్. ఏం చేస్తుంటారు? గాంధీలో పీజీ. ఏంది స్పెషలైజేషన్? ఫోరెన్సిక్ మెడిసిన్. మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము సెర్చ్ చేసే కంటే ముందు మీరే ఓపెన్ గా చూపించండి. ఉన్నాయా సార్? ఇక్కడే వాళ్ళు శరత్. ఏమేమి పేరు? శరత్, ప్రమోద్, సందీప్. ఓకే, వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది. ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్? ఢిల్లీలో కాంటాక్ట్. అతను బెంగళూరులో డెడ్ డ్రాప్ వేస్తాడు. ఎవరు? ఆయన ఇస్తాడా? ఆయన వాళ్ళు అంటే వాళ్ళది అంతా ఇది శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు. ఆ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ వేపిస్తాడు. శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి ఇస్తా ఉంటారు. మనం శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరన్నా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు. ఓకే, నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినావా? నేను ఒక్కసారి వెళ్ళినా సార్. ఒకసారి. ఓకే, మరి నీ దగ్గర ఎంత పెట్టినవి? సార్ నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్. ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు. మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుంటే ఏమైతే కరిగిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది. ఓకే, నువ్వేం చేస్తావు మరి? నేను జస్ట్ ఐ యూస్ టు కన్సల్ట్ చూపి. ఏమేమి ఉన్నాయి బాబు? చూపి. నువ్వు సార్ ఓజీ ఎంత ఉంది? ఓజీ హాఫ్ ఔన్స్ అంటే 14 గ్రామ్స్. 14 గ్రామ్స్ సార్. ఇదే కదా ఓజీ? అదే ఓజీ సార్. గాంజా, హైబ్రిడ్ గాంజా. ఎస్ సార్. సార్ అది మరి ఇందులో మెత్తు ఇంకో ఇదేమో మెత్తు సార్. కోకైన్, మెత్ అండ్ కోకైన్ ఉంది సార్. మెత్ సార్. అది ఎండిఎంఏ సార్. ఓకే, వైట్ కలర్ ఇంకొక ఐటమ్ ఉంటుంది సార్. అది కోక్ కూడా ఉందా? ఇదేనా? అది కోక్. ఇది కోకా? ఎస్ సార్. ఓకే, ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికి అందులో పేపర్స్. ఇదే అల్లౌట్ ఉందా? ఓకే, ఇదేంటిది బాబు? ఇవి టిహెచ్సి గమ్మీస్ సార్. గమ్మీస్ ఏమంటారు వీటిని? టిహెచ్సి గమ్మీస్. ఓకే, దేంతో ఉంటది బాబు అది? సార్ అవి నేను 25. ఇవి పేపర్స్, ఎల్ఎస్డి పేపర్స్. 4, 8, 10. అందులో అవి వేరే సేమ్ ఎల్ఎస్డి పేపర్స్ కానీ డిఫరెంట్. ఎన్ని ఉన్నాయి? 2? ఒకటి సార్. ఒకటి. హైదరాబాద్ నుండి ముషీరాబాద్ లో డ్రగ్స్ దందా చేస్తున్న డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జాన్ పాల్ అనే డాక్టర్ ముగ్గురు స్నేహితులతో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జాన్ పాల్ను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రమోద్, సందీప్ షరతులపై కేసులు నమోదు చేశారు. జాన్ పాల్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు 3 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఏంటి ఒక డ్రగ్స్ పై అంటే ఒక డాక్టరే డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి ఈ డ్రగ్స్ దందా? ఎవరెవరు ఉన్నారు దీని వెనక? ఎవరెవరు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుంది? కుమార్. థ్యాంక్ యూ వెంకట్. హైదరాబాద్ ముషీరాబాద్ లో మరొకసారి ఏదైతే డ్రగ్స్ కలకలం రేపాయని చెప్పచ్చు. ఒక వైద్యుడి ఇంట్లోని భారీగా డ్రగ్స్ అయితే పట్టుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ సుమారు 3 లక్షల విలువ ఉంటుందని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఒక డాక్టర్ అలాగే మరో ముగ్గురుపై ఇప్పటికే కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా 10 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు వైద్య వృత్తితో ప్రాణం పోవాల్సిన వైద్యుడే ఏదైతే ఈ డ్రగ్స్ బానిసై ఈ డ్రగ్స్ దందా అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ కొనాలంటే తనకు తగినంత డబ్బు లేదని ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ డ్రగ్స్ వ్యాపారంలో అయితే పాల్పంచుకున్నాడు. ఢిల్లీ, బెంగళూరు నుంచి ఏదైతే దిగుమతి చేసుకున్న డ్రగ్స్ ను తన ఇంట్లో పెట్టుకుని అమ్మకాలు కొనసాగిస్తూ ఏదైతే ఎక్సైజ్ ఎఫ్ఎస్ బీటీఎంక్యూ జాన్ పాల్ అనే పీజీ డాక్టర్ అంటే
పీజీ చదువుతున్న డాక్టర్ అయితే పట్టుబడ్డాడు. ముఖ్యంగా ముషీరాబాద్ ఒక ఇంట్లో అద్దెకుంటూ డ్రగ్స్ ఏదైతే అమ్మకాలు జరుపుతున్నట్లయితే ప్రస్తుతం గుర్తించారు. వైద్యుడి ఇంట్లో తనిఖీలు చేస్తున్న తరుణంలోనే అతని ఇంట్లో లభించిన డ్రగ్స్ ను చూసి ఇటు పోలీసులు కూడా ఆశ్చర్యపోవాలనే చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ కు చెందినటువంటి ప్రమోద్, సందీప్ అలాగే శరత్ ఇలా ముగ్గురు స్నేహితులతో బెంగళూరు నుంచి డ్రగ్స్ అయితే తెప్పిస్తున్నారు. వచ్చిన డ్రగ్స్ ను డాక్టర్ జాన్ పాల్ నివాసంలో అద్దెకుంటున్న ఇంటిలో పెట్టి కూడా అమ్మకాలు అయితే కొనసాగిస్తారు. ఈ ముగ్గురు చెప్పిన వారికి జాన్ పాల్ నివాసం ఉంటున్న అద్దె ఇంట్లో అక్కడ అమ్మకాలు అయితే కొనసాగిస్తారు. ఈ ముగ్గురు చెప్పిన వారికి ఏదైతే డ్రగ్స్ మాత్రమే ఈ జాన్ పాల్ అయితే అందిస్తూ ఉంటాడు. ఈ అమ్మకాలు జరిపినందుకు తన వద్ద ఉన్న డ్రగ్స్ ను తాను ఉచితంగా వాడుకుంటూ అలాగే డాక్టర్ జాన్ పాల్ అమ్మకాలు జరుపుతూ చేసేయడంతో కూడా ప్రస్తుతం ఇటు పోలీసు అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఆ అద్దెంట్లో ఏదైతే ఈ డ్రగ్స్ సరఫరా అలాగే డ్రగ్స్ దందా కొనసాగుతుందని ఇటు ఎఫ్ఐఎఫ్ ఎస్ఐ బాలరాజు అలాగే కానిస్టేబుల్ విజయ్ కృష్ణ మిగతా సిబ్బందులతో కలిసి డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ అయితే పట్టుకున్నారు. ముఖ్యంగా జాన్ పాల్ ఇంట్లోని 26.95 గ్రాముల ఓజీ కుష్ అలాగే 6.21 గ్రాముల MDMA, 15 LSD బాష్ అలాగే 1.32 గ్రాముల కొకైన్, 5.80 గ్రాముల అమ్మస్ అలాగే 0.008 గ్రాముల అసిన్ ఆయిల్ ను కూడా పట్టుకున్నారు. ముఖ్యంగా పట్టుకున్న ఈ డ్రగ్స్ విలువ సుమారు 3 లక్షలు ఉంటుందంటూ కూడా ఇప్పటికే గుర్తించారు. డ్రగ్స్ తెప్పిస్తున్న ప్రమోద్, సందీప్, శరతులు పరారీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఒక డాక్టర్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం పట్ల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ కూడా అభినందించినట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.